హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ వ్లాగ్స్. మరో కొత్త వీడియోతో వచ్చేసాను మీ దగ్గరికి. మేమైతే రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళాము, శివాలయం. చూడండి, నార్మల్ శివాలయమే కానీ బాగుంటుంది. చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు పక్కనే శివాలయం. మేము, మా సారు, తర్వాత మా బామ్మర్ది అందరం స్టార్ట్ అయ్యాం గుడి దగ్గరికి. మా సార్ అన్నారు ఈరోజు టెంపుల్కి వెళ్దాం అంటేను, ఇంకా అలాగే టెంపుల్ చూడడానికి కాటి ఇంకా అలా వెళ్ళాం. వర్క్ అయిపోయింది, టెంపుల్ కూడా చూసేటట్టు ఉంటుందని. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్ పక్కనే. చూడండి, చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నాకైతే నచ్చింది చాలా టెంపుల్. చుట్టూ పొలాలు, మధ్యలో గుడి, మెయిన్ రోడ్డు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ కూడా చాలా చూడడానికి చాలా బాగా కట్టారు. చూడండి, లెఫ్ట్ సైడ్లో హనుమంతుల వారు. చూడండి అయితే టెంపుల్ కొంచెం స్లో మోషన్లో తీసాము వీడియో. ఇంకా మా బామ్మర్ది హిందీలో కామెంట్ చెప్తున్నాడు, కానీ తీసేసాను నేనే, వాయిస్ కట్ చేసేసాను. హనుమంతుల వారు స్టార్టింగ్ మాకు మా సార్ అయితే ముందుకు వెళ్ళిపోయారు లోపలికి. చూడండి, గుడి అయితే చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ప్రశాంతంగా 4 వైపులు మంచిగా ప్రహరీ, మధ్యలో గుడి, స్టార్టింగ్ నంది. మేమే స్టార్టింగ్ అనుకుంటా, ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు. బ్రాహ్మణులు ఉన్నారు అక్కడ లోపల, వాళ్ళని పూజకి సిద్ధం చేసుకుంటున్నారు. మేమే ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళాము. బాగుంది, చాలా బాగా కట్టారు. లోపల గల పెయింటింగ్స్ కానీ, తర్వాత డిజైన్స్ కానీ చాలా బాగా చేశారు. చూడండి, ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. దేవుడికి అభిషేకం ఆడి చేస్తారు కదా, దానికి అన్నీ సిద్ధం చేసి పెడుతున్నారు. చూడండి లోపట ఎంత బాగున్నాడు శివుడు లోపట. చూడండి ఎంత బాగా ఉన్నదో, సింపుల్గా ఉండి చాలా బాగుంది లోపట. ఆ గుడి లోపట కూడా చూడండి మొత్తం ఎలా ఉందో, చాలా బాగుంది. మేమే ఫస్ట్ దర్శనం చేసుకుని ఇంక మేము బయలుదేరాం వర్క్కి. ఛత్తీస్గఢ్ వెళ్ళాలి వర్క్కి. చూడండి గుడి చాలా బాగుంది, నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. లొకేషన్ కానీ ఆ చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి శివాలయం, జైపూర్ దగ్గరలో ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎల్ వ్లాగ్స్.